హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగులో రిలీజ్ అయిన హరికథ. 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి నాకైతే అస్సలు నచ్చలేదు అండ్ బాగాలేదు కూడా. సస్పెన్స్ అండ్ మైథాలజీ కాన్సెప్ట్స్తో కలిపి తీసిన ఈ సిరీస్లో చాలా వరకు పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అండ్ స్టోరీ కూడా చాలా రెగ్యులర్ రొటీన్ డ్రామా. ఆల్రెడీ చాలా మూవీస్లో అయితే ఈ కాన్సెప్ట్ ని చూసాము. ఈ మధ్య ఈ ఫ్యాంటసీ ఏంటో కానీ ఒక మర్డర్ జరగడం, అది దేవుడు చేశాడని అందరిని నమ్మించడం, కానీ హీరో వచ్చేసి అది చేసింది మనిషే అని చెప్పేసి లాస్ట్ లో ఎందుకు చేశాడని చెప్పి చూపించడం, ఇదంతా ఒక కామన్ టెంప్లెట్ అయిపోయింది. సో ఈ సిరీస్ లో జరిగే మర్డర్స్ అన్నిటికీ మహాభారతంలో లార్డ్ విష్ణు అవతారాలన్నీ యూజ్ చేస్తారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే విలన్ ఎవరో ఫస్ట్ ఎపిసోడ్ లో అది కూడా చాలా ముందుగానే కనిపెడతారు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మిగతా ఎపిసోడ్స్ లో చూడాలని ఇంట్రెస్ట్ అయితే అస్సలు రాదు. ఇంకా ఈ హరికథ బాగున్నా కానీ సిరీస్ లో ఎక్కువసేపు ఇవే ఉండడంతో చాలా బోరింగ్ అనిపించింది. సో మైథాలజికల్ డ్రామాస్ ని నాటకాల ద్వారా ఇష్టపడే వాళ్ళకి మేబీ నచ్చొచ్చు. సో స్టోరీ లైన్ వచ్చేసి 1990s లో అరకు దగ్గర అడవి ప్రాంతంలో నివసిస్తున్న గ్రామంలో హత్యలు జరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ అదే ఊర్లో నాటకాలు వేస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీకి ఆ కనెక్షన్ ఏంటి అండ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే నాకు ఈ సిరీస్ లో అంత గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఎవరు లేరు, కానీ ఓన్లీ ఒకే ఒక క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అది ఎవరో మీకు సిరీస్ లో ఈజీగా అర్థం అయిపోయింది, అవతారాలు చేసిన మనిషి అనమాట. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి నాట్ ఈవెన్ వాచబుల్ అండ్ నేను అసలు రికమెండ్ చేయను. ఒకవేళ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ టు కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.